నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. షాద్నగర్ నియోజకవర్గంలో పేదల సొంత ఇంటి కళ సహకారం కోసం ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణం కింద సుమారు 325 కోట్ల నిధుల ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ కృషితో తొలి విడతలోనే 3500 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని తెలియజేశారు. ఆదివారం ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో జరిగిన మహిళా నీనావత్ జ్యోతి నూతన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంజూరైన 3500 ఇళ్లలో ఇప్పటికే 2780 ఇళ్లు వివిధ దశల్లో పూర్తవుతుండగా మిగిలిన 720 ఇళ్లు నిర్మాణాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి సంక్షేమ పథకాలు అమలుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, గృహ నిర్మాణ శాఖ పీడీ చప్లా నాయక్, మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, ఎంఆర్ఓ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లిని కూడా ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవిపల్లిని కాపాడుకోవాలి, షాద్నగర్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇండ్లు ఇస్తున్న పొంగులేటి గారు, మిగతా సన్నబియ్యం ఇస్తున్న ఉత్తమన్న గారు, ఇవన్నీ కూడా మన బీద బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నాం. కాబట్టి ఒక బీదింటి బిడ్డ మరి ఒక బీసీ పిలుస్తారని ఆమె ముఖంలో ఆనందం చూస్తే నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. ఆమెను అడుగుతా ఉండి మా శంకరన్న, మరేమో బస్సు ఫ్రీ ఎక్కుతున్నామంటే అవి ఎక్కుతున్నా సార్, హైదరాబాద్కి పోయేస్తున్నా, మరి సన్నబియ్యం వస్తున్నాయేమంటే వస్తున్నాయి సార్ అని చెప్పేసి ఇలా మారుమూలి గాల్లో తండాల్లో మరి మా జ్యోతిమ చెప్తా ఉంది, మాకు బియ్యం వస్తున్నాయన్న కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం, రేవంత్ అన్న ఆశీర్వాదం. ఈరోజు మాకు ఇల్లు ఇచ్చిర్రదా, ఇది మారుమూల తాండ కాదు, సిటీకి దగ్గరలో తాండ. గతంలో ఎవరు పట్టించుకోలే. ఈరోజు మరి ఈ పేదోళ్ళని వెతికి ఇంకొక గొప్ప మాట చెప్తా మీ అందరికీ, ఎమ్మెల్యే అనగానే అది కరెక్ట్ ముద్ర పడుతుంది.